ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. బీసీ వెల్ఫేర్ హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ విజయవాడలోని ఎలక్ట్రిక్ సిటీ కాలనీ నందు ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మాట్లాడి హాస్టల్ అందిస్తున్న భోజనం, హాస్టల్ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను, భోజనశాల, వంటగదులను పరిశీలించిన మంత్రి సవితమ్మ అపరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. భోజనశాల, వంటగదులను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి సవితమ్మ ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీసిన మంత్రి సవితమ్మ విద్యార్థులు నిద్రించే రూములు, ఉపయోగించే టాయిలెట్స్ను పరిశుభ్రంగా లేకపోవడంతో వార్డెన్ను మందలించిన మంత్రి సవితమ్మ ఆహార నాణ్యత పరిణామంపై విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకుని విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని మందలించిన మంత్రి సవితమ్మ అనంతరం విద్యార్థులతో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని స్వీట్స్ అందజేశారు. మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా నాకు ఫోన్ చేయొచ్చని విద్యార్థులకు ఫోన్ నెంబర్ అందజేసిన మంత్రి సవితమ్మ. ఈ కార్యక్రమంలో టీడీపీ సాధికార కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసి ఎవరైనా చెప్పండి. డిన్నర్ మీరు తినండి, చూద్దాం. చూద్దాం ఇచ్చే డబ్బులు ఇస్తున్నాం కదా, మరి చెప్పండి చెప్పండి. మార్కెట్లో అడ్డుపడం దొరకలేదండి. ఎలా ఉంది చూడండి. ఇది ఈరోజు నైట్ మీరే చెప్పారు. నేను ఎవరు తెచ్చారు? ఇది మీరు మీ బాధ్యతే కదా. అవును, మగవాళ్ళు కదా. ఏమవుతుంది? నేను పెట్టుకునేది అన్నం పెడుతున్నాం, వంకాయ కూర పెడుతున్నాం, మజ్జి పెడుతున్నాం. మనకు కావాలంటే ఇక్కడే ఒట్టు పట్టుకోవాలంటే ఇక్కడే తీసుకుంటారు కదా. మరి అక్కడికి వెళ్ళి తీసుకోవడం ఏంటి? రిపీట్ కాకూడదు. ఈ డైనింగ్ హాల్లో వాటర్ పెట్టామాట అయినా ఒక ఫ్యాన్ అక్కడ ఉండాలి పట్టుకోవడానికి. పైన పెట్టారు.
బాగాలేదు. నేను మళ్ళీ 1 వీక్ 10 డేస్లో వస్తాను. చెప్తున్నాను చూడండి, మళ్ళీ ఏం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ డే కాబట్టి నేను మార్నింగ్ ఇచ్చిపోతున్నాను, చూసుకుంటాను. ఎక్కడ బనానా కూడా ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది కదా, మీరు అలాంటి పచ్చి అరటిపండు తీసుకుంటే అరటిపండు నేను వచ్చాక తీసుకొచ్చి పెట్టారా మీరు? మరి ఆ అరటిపండు మీ ఇంట్లో మీ పిల్లలు తింటారా? మీ ఇంట్లో మీ పిల్లలు తింటారా? మీరు తింటారా? చెప్పండి. ఇచ్చేది ఇస్తున్నాం, మరి క్వాలిటీ ఫుడ్ మంచి అరటిపండు ఇవ్వచ్చు కదా. ఇలా రిపీట్ కాకూడదు చెప్తున్నాను. బీ సీరియస్.